ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖాజీ మాన్యం ఈద్గా అహ్లే సున్నత్ జమాత్కే తాడిగడప ఈద్గాపై మంత్రి ఫారూక్ ఆసక్తికర వ్యాఖ్యలు. బుధవారం కృష్ణాజిల్లా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి పాల్గొన్న మంత్రి ఫారూక్, సున్నీ ఇమాం వెనకాల నమాజ్ ఎవరైనా చదవచ్చు, 2 జమాత్ వర్గాలుగా నమాజ్ చేస్తామని గొడవలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పిన మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్, 2% కూడా లేని అహ్లే హదీస్ జమాత్కు ఈద్గాకు సంబంధం లేదు. మంత్రి ఫారూక్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో 25 సంవత్సరాల క్రితం అహ్లే హదీస్ జమాత్ ఇమాం నమాజ్ చేయిస్తారని గొడవలు సృష్టించడం కొత్తమేమీ కాదని తెలియచేశారు. ప్రభుత్వం మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈద్గాలో గొడవలు లేకుండా ఒకే పండగ నమాజ్ కలిసికట్టుగా చేసుకోవాలని ఆదేశించిన మంత్రి, రంజాన్ సందర్భంగా యనమల కుదుర్లోని మక్కా మసీదులో ఎమ్మెల్యే బోడెప్రసాద్తో కలిసి మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్ ప్రత్యేక ప్రార్థనలు. మంత్రి వ్యాఖ్యలపై స్థానిక ముస్లిం సోదరులు, సున్నీ వర్గాల హర్షం. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈద్గా విషయం కూడా చెప్పారు. ఈద్గా విషయాన్ని పట్టుదలతో మా ముస్లిం సోదరులకు ఇక్కడ ఈద్గా నమాజ్ చదువుకోవడానికి అవకాశం లేదు. ఈద్గా స్థలం ఉంది, మేము కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు కట్టుకోండి. మీరు ఎందుకంటే మీకు స్థానికులు, మీకు కావాల్సిన వారు వాళ్ళు చేయాల్సిన ఒక బాధ్యత మీకుందని చెప్పి వారికి ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ చిన్న ఏదో డిస్ప్యూట్ ఉందని అన్నారు, దాన్ని కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే ముస్లిమ్స్ డిస్ప్యూట్ రాకూడదు. ఇంకొక జమాత్ మనకు ఉంది, అహ్లే సున్నత్ జమాత్ అని, అహ్లే సున్నత్ జమాత్. తర్వాత ఇంకోటి ఏది అహ్లే హదీస్ అనేది కొత్తగా వచ్చింది, పెద్ద పర్సంటేజ్ లేదు వాళ్ళు. దాంట్లో డిస్ప్యూట్ ప్రార్థనలు 2 పూటలు జరగడానికి వీల్లేదు, ఒకటేసారి జరగాలి. అందరూ కూడా ప్రార్థనలు ఒకటిగా చేసింది, 2 రకాలుగా ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. అది చాలా తప్పదు. ఎవరు చెప్పారు తెలియని వాళ్ళు చేస్తుంటారు. అంటే ప్రార్థన అనేది ప్రభుత్వానికి అందరూ కలిసికట్టుగా ముస్లింస్ వాళ్ళు చేయాలి. ఇక్కడ కూడా చిన్న ఉంటే పర్సెంటేజ్ 1%, 1.5% కూడా లేరు రాష్ట్రంలో. దాన్ని రెచ్చగొట్టు ముస్లింస్లో విధాలు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కలిసికట్టుగా పండుగను ఎంతో ఘనంగా మీరు చేసుకోండి మన ఆచారం ప్రకారం. అంతేగాని దీంట్లో మీరు డిస్ప్యూట్ తీసుకొచ్చి ఇది వర్గం దాంట్లో వర్గాలు ఎందుకండి. కాబట్టి అటు వర్గాలు లేకుండా దీంట్లో ఏం లేదు. అంతా కూడా ముస్లిం సోదరులు మీకు మంచి స్థలం కేటాయించడం జరిగింది. 5 గాలు మా బోడే ప్రసాద్ గారు అడిగారు, ఇచ్చాము వారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ జమాత్ పేరు నేను చెప్పడం సరే బాగుండదు. కాబట్టి వారు తక్కువ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ ఇదే డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. దాన్ని పరిష్కరించి అక్కడ కూడా హైదరాబాద్ కూడా ఒకసారి జరిగింది, దాదాపు 15 సంవత్సరాల క్రితం. మేము చేస్తాం, వారు వేరు చేస్తామంటే అప్పుడు కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో అప్పుడు కావాలంటే కూడా ఎన్టీ రామారావు గారు హాకీ గ్రౌండ్ కూడా ఇచ్చాం. ఈ రోజు కూడా హాకీ గ్రౌండ్లో మనం ముస్లిం సోదరులు చేస్తున్నాం. అభివృద్ధిలో హైదరాబాద్లో కూడా మంచి కార్యక్రమం చేశాం. మళ్ళీ విజయవాడ మన రాష్ట్ర ఇది ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అయినా విజయవాడనే ఆల్మోస్ట్ క్యాపిటల్గా ఉన్నట్లే కదా. కాబట్టి ఈ క్యాపిటల్లో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించి నాకు మరి ముస్లిం సోదరులతో పరిచయం చేసినందుకు ముఖ్యంగా బోడే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 16వ తేదీ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మన ఇక్కడ విజయవాడ కేంద్రంలో అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని, ఇక్కడ ఇల్లే కాదు విజయవాడలో కానీ గుంటూరు కానీ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు కూడా పాల్గొని మన సమస్యలు ఏదంటే మీరు ముఖ్యమంత్రి గారికి వచ్చి వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులు కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆడ రోజు వచ్చి మీరు మంచి ఒక రుచికరమైన ప్రార్థన చేసిన తర్వాత రుచికరమైన భోజనం కూడా అరేంజ్ చేస్తుంది ప్రభుత్వం తరఫున. దాన్ని మీరు ఆలకించి దయచేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పొద్దున కూడా మీడియా సమావేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా 2000 ఈ ఎలక్షన్లో ఏదైతే ఉందో సూపర్ 6లో భాగంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మరియు ప్రధానంగా మైనార్టీలకి